హాయ్ అండి. వన్ సెకండ్, ఇక్కడ ట్రేడ్ అయితే మిస్ అయిపోయింది. మీకు డ్రా చేసి చూపెడతాను. వన్ సెకండ్ చూడండి. ఇక్కడ రైల్ అని ఏదైతే డ్రా చేస్తున్నానో ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ పాయింట్ అనమాట. మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం సెల్లింగ్కి తీసుకోవాల్సింది, కానీ ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది. పర్లేదు, ఈ ట్రేడ్ క్లోజ్ అయిన దాన్ని బట్టి తీసుకుందాం నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఇది గ్యాప్ అప్తో ఓపెన్ అయిందండి. సెల్లింగ్కి ఛాన్స్ లేదు. ఇక్కడ బయింగ్కి వెళ్దాము. ఓకే, ఇక్కడ బయర్కి గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఇక్కడ మీకు 5 సెకండ్స్లో కూడా చూపెడతాను. చూడండి, మన ఎంట్రీ పాయింట్ పైన క్లోజ్ అవుతుంది. ప్రతిసారి మన లెవెల్స్ దగ్గరకు వచ్చిన వెంటనే సెల్లింగ్కి తీసుకోవడం, లెవెల్కి టచ్ అయితే ఆపోజిట్ తీసుకోవడం అలా కాదండి. దానికంటూ నాలెడ్జ్ ఉంటుంది, దానికంటూ కాన్సెప్ట్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ తీసుకోవడానికి ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. సో అందుకు గ్రీన్ తీసుకున్నాను. నెక్స్ట్ కూడా బయింగ్కి ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికితే తీసుకుంటాను. లేదండి, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ పక్కా గ్రీన్ క్యాండిల్ అయితే అవ్వాలి. రిస్క్ చేయకూడదండి, మనకి కన్ఫర్మ్గా అనిపిస్తేనే తీసుకోవాలి. లేదంటే లాస్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నట్టే, మనం మార్కెట్కి ఛాన్స్ ఇస్తున్నట్టే లాస్ అవుతుంది ట్రేడ్ మనకి. ఎందుకు 50-50 ఉండకూడదు కదా. చూడండి, మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఓకే, బ్రేక్ చేసింది. ఓకే, చూడండి, నేను ఎంట్రీ అనేది కింద ఇస్తే అక్కడ మిస్ప్లేస్ అయ్యి పైన టచ్ అయ్యి పైన ఓపెన్ అయింది. పర్వాలేదు, ఇక్కడ క్యాండిల్ అయితే కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ అయితే రావాలి. పర్లేదండి, ఇది ట్రేడ్ మిస్ప్లేస్ అయినా కూడా, ఎంట్రీ పాయింట్ మిస్ప్లేస్ అయినా కూడా పర్లేదు. క్యాండిల్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావాలి. చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ బ్రేక్ చేసింది మార్కెట్ అనేది, బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ కోసం వచ్చింది. అందుకోసం నేను షూర్గా తీసుకున్నాను. ఓకే అండి, ఇక్కడ మార్కెట్ అనేది మన లెవెల్స్ అనేది దాటిపోయింది. వేరే చార్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ అన్ని రిజెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాంటి మార్కెట్లో చేయడం చాలా రిస్క్. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పర్వాలేదు, కానీ వన్ సెకండ్, ఇక్కడ ట్రేడ్ దొరికేలా ఉంది. ఓకే, ఇక్కడ సెల్లింగ్కి వెళ్దాం. ఓకే అండి, ఓకే, ఇక్కడ మీకు డ్రా చేసి పెడతాను లెవెల్. ఇదండి మన లెవెల్. ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి. లాస్ట్ సెకండ్లో అయినా ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుంది. టెలిగ్రామ్లో కొద్దిమంది నన్ను అడుగుతున్నారండి, అంటే మీరు లెవెల్ డ్రా చేయకుండా ట్రేడ్ అలా తీసుకుంటారు అనేసి. అది నాలెడ్జ్ వల్ల కాదండి, మనం ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. మనం సరైన నాలెడ్జ్ తీసుకొని అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు ఇవన్నీ బిల్డ్ అవుతాయండి. మీకు ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ దొరికినా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే నేను ఏది ఫాలో అవుతాను, నా కోర్స్ అయితే నా దగ్గర ఉందండి. నేను పర్సనల్గా ప్రిపేర్ చేసిన కోర్సు.
మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, మనం డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి.